ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే రెండు ప్రధాన పార్టీల మధ్య చిచ్చురేగింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమమే కూటమిలో కుంపటి రాజేసింది. సైకిల్ గ్లాస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. పరిస్థితి ఫైటింగ్ సీన్ దాకా వచ్చింది. ఇందుకే పెన్షన్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఏం జరిగింది? పోరుకు కారణం ఏంటి? వాట్స్ ది స్టోరీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించేవారు. ఎక్కడా హడావిడి లేకుండా ప్రశాంతంగా పంపిణీ కార్యక్రమం ముగిసేది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి జరిగిన పెన్షన్ల పంపిణీ ఒక ప్రహసనంగా మారిపోయింది. కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల మధ్య చిచ్చు రేపింది. గ్రామాల్లో ఆధిపత్యం నిరూపించుకునేందుకు రెండు పార్టీల నేతలు పోటీ పడ్డారు. తాము చెప్పిన వారికే ముందుగా పెన్షన్లు ఇవ్వాలంటూ సచివాలయం ఉద్యోగుల మీద టీడీపీ, జనసేన నేతలు ఒత్తిడి తెచ్చారు. తాము చెప్పినట్లు వినకపోతే మీరిక్కడ ఉద్యోగాలు చేయలేరంటూ హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిపై జనసేన నేతలు కొద్ది రోజులుగా గుర్రుగా ఉంటున్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ కు సరైన గౌరవం ఇవ్వటం లేదన్నది జనసేన నేతల వాదన. అందుకు అనేక ఉదాహరణలను వారు చూపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఫోటో వేయటం లేదన్నది జనసేన కార్యకర్తల ప్రధాన ఆరోపణ. పెన్షన్ల పంపిణీ గురించి చంద్రబాబు ఫోటోతో పత్రికలకు పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన ప్రభుత్వం అందులో చంద్రబాబు ఫోటో తప్ప ఎక్కడా పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రించకపోవటాన్ని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. మాట్లాడకూడదు కదా. ప్రెసిడెంట్ చేయాలా? ప్రెసిడెంటా? ఇప్పుడు ప్రెసిడెంట్ రామోజీరావు సంస్మరణ సభను విజయవాడలో నిర్వహించినప్పుడు కూడా అది ప్రభుత్వ కార్యక్రమంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అందులో కూడా ఎక్కడా పవన్ ఫోటో లేదు. వేదిక మీద మాత్రం పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టారు, కానీ ఎక్కడ ఆయన ఫోటోలు బ్యానర్ల మీద కూడా కనపడకపోవటాన్ని జనసేన జీర్ణించుకోలేకపోతోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంను ఇలా అవమానించడం లేదని, తమ పార్టీని అధినేత పవన్ ను తొక్కేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. దీనికి టీడీపీ నుంచి సరైన సమాధానమే ఇంతవరకు రాలేదు. గ్రామాల్లో ఆధిపత్యం సాధిస్తామని, తాము ఎక్కడా తగ్గేదే లేదని జనసేన తేల్చి చెప్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించడం కోసం ఇప్పటి నుంచే బీజాలు వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి 24 సీట్లను కేటాయించి ఆ తర్వాత 21 సీట్లకే జనసేనను పరిమితం చేశారు చంద్రబాబు. ఆ సమయంలో పవన్ మాట్లాడుతూ ఇప్పుడు 21 సీట్లే మనకు వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు మనకే వస్తాయని, అప్పుడు స్థానిక నేతలందరికీ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే గ్రామాలు, వార్డుల్లో పెత్తనం చెలాయించాలని జనసేన ఆశిస్తోంది. అయితే దీన్ని టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. తోక పార్టీలాగా ఉండకుండా తమతో పోటీ ఏంటని ప్రశ్నిస్తోంది. 21 సీట్లు మాత్రమే ఉన్న పార్టీ అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తే మంచిదని టీడీపీ నేతలు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మొదటి కార్యక్రమంగా జరిగిన పెన్షన్ల పంపిణీలోనే ఈ విధంగా వ్యవహరిస్తే ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందిస్తానని కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో చెప్పిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాటిని అమలు చేసి తీరాల్సిందే. మరి అలాంటి సమయంలో ఈ రెండు పార్టీలు ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దగా జోక్యం చేసుకున్నప్పటికీ రానున్న రోజుల్లో బీజేపీ క్యాడర్ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అదే జరిగితే మూడు పార్టీల మధ్య ఆధిపత్యం కోసం పోరాటం తప్పదు. కూటమి పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చివరికి ఎక్కడికి దారితీస్తాయో అనే చర్చ జరుగుతోంది.